ఫ్రెండ్స్, మనల్ని ఎవరైనా ఎదుటి వ్యక్తులు మోసం చేస్తున్నారా లేదా, ప్రేమ పేరుతోటి మోసం చేసి మనల్ని వదిలించుకోవాలని చూస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చాలా అమాయకత్వంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా అనవసరంగా మోసపోతూ చాలా బాధలు పడుతున్నారు మనం చూసినట్లయితే. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి. అలా రాకూడదంటే ఏం చేయాలి? మనమే చాలా తెలివిగా ఉండాలన్నమాట. మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని చూసేసి మీరు మంచి వాళ్ళనో లేక మీకు మంచి లక్షణాలు ఉన్నాయనో మిమ్మల్ని మోసం చేయొద్దులే అని అనుకోరు. ఎవరిని చూసినా వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మోసం చేసే నైజం. అట్లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోవటం మన తప్పే కదా! దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మనం 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మీరు గంట సింబల్‌ని గనక లైన్‌లో పెట్టుకున్నారనుకోండి, అంటే ఆన్‌లో పెట్టుకున్నారనుకోండి, నేను వీడియోస్ వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనల్ని ఎవరైనా ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? చాలా సింపుల్ టెక్నిక్స్ అండి. 4 పాయింట్లు చెప్తాను నేను. నెంబర్ 1 వచ్చేసి మోసం చేయాలి ప్రేమ పేరుతో అని అనుకునే వాళ్ళు మిమ్మల్ని చూడగానే ఫస్ట్ పొగుడుతూ ఉంటారండి. మామూలుగా పొగడరనమాట. మీరు నా దేవత, మీరు అందంగా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. అసలు మీలాంటి అందగత్తెని నేను ఎప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. ఇది నెంబర్ 1 ఫస్ట్ అస్త్రం అండి మీ మీద ప్రయోగిస్తారనమాట. ఈ మాటలకి ఏ అమ్మాయి అయినా సరే పడిపోతుందని వాళ్ళ నమ్మకం. ఖచ్చితంగా చాలా మంది అమాయకమైన అమ్మాయిలు ఇట్లాంటి మాటలకి తొందరగా పడిపోయి గుడ్డిగా నమ్మేసి చాలా మంది మోసపోతూ ఉంటారనమాట. మన గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయండి. ఇదొక్కటే కాదు. మనం అందంగా ఉన్నామని మనకి తెలుసు. వాళ్ళు అన్ని సార్లు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఒక మనిషి పదే పదే వచ్చి అవసరం ఉన్నా లేకపోయినా మనల్ని పొగుడుతూ ఉన్నారు అని అంటే మనల్ని ఖచ్చితంగా మోసం చేస్తున్నారని అర్థం. ఒకసారి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు లవ్ ని మీకు ప్రేమని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మిమ్మల్ని ఆలోచించుకోవడానికి అసలు టైం ఇవ్వరు. చాలా కంగారు పెడుతూ ఉంటారు అనమాట. తొందరగా చెప్పు, నేను నచ్చానా లేదా, నేను నచ్చానా లేదా, ఏంటి ఇంత టైం తీసుకుంటున్నావు, మంచి అభిప్రాయమే కదా, తీసుకో తొందరగా, ఏంటి అని చెప్పేసి కంగారు పెడుతూ ఉంటారు. మిమ్మల్ని నిదానంగా ఆలోచించుకోనివ్వరు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ చుట్టూ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని కట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైనా ఒక మంచి సలహాలు తీసుకొని వీళ్ళ విషయంలో ఏమైనా మీరు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి మిమ్మల్ని సపరేట్ చేసేసి వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళ గురించి తప్పుగా చెప్పేసి మిమ్మల్ని ఫస్ట్ ఒంటరిని చేస్తారు. తొందరగా మిమ్మల్ని నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు తొందర పెడతారు? అసలు మనమంటే ఇష్టపడే వాళ్ళు మనల్ని తొందర పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నిదానంగా ఆలోచించుకొని చక్కగా మనల్ని హ్యాపీగా చూసుకోవాలి, లైఫ్ లాంగ్ మనతో ఉండాలి అని అనుకునే వాళ్ళు మనల్ని తొందర పెట్టడం ఎందుకు చెప్పండి? నిదానంగా ఆలోచించుకొనివ్వచ్చు కదా. కానీ ఈ మోసం చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే తొందర పెట్టి మిమ్మల్ని కంగారుకి గురి చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే టైం వేస్ట్ అయిపోతే వీడు ఎక్కడ వదిలిపోతాడో, మళ్ళీ ఇట్లాంటి పర్సన్ దొరుకుతాడో లేదో అని చెప్పేసి వెంటనే వాళ్ళకి ఓకే చెప్పేసి పడిపోతూ ఉంటారు. అసలు ఎందుకు తొందర పెడతారు? తొందరగా మిమ్మల్ని నమ్మించాలి, తొందరగా మోసం చేసేసేయాలి, తొందరగా మీతో అవసరాలు తీర్చుకోవాలి, అంతే తొందరగా మిమ్మల్ని వదిలించుకోవటం వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మిమ్మల్ని ఏమాత్రము ఆలోచించుకోనీయకుండా తొందర పెడుతూ ఉంటారు. ఇలా ఎవరైనా తొందర పెడుతున్నారు అని అంటే వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమించట్లేదు, నటిస్తున్నారని మాత్రం ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఇక నెంబర్ 3, వీళ్ళు మిమ్మల్ని ఎవరికి కూడా అస్సలు పరిచయం చేయరనమాట. వాళ్ళ సొంత వాళ్ళకి కానీ, వాళ్ళ దగ్గర చుట్టాలకు కానీ, ఫ్రెండ్స్‌కి కానీ ఏమాత్రం మిమ్మల్ని పరిచయం చేయరు. అసలు మీరెవరో కూడా వాళ్ళకి తెలియకుండా సీక్రెట్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనతో కలిసి లైఫ్‌ని గడపాలి అని అనుకునేవాళ్ళు, చివరిదాకా ఉండాలి అని అనుకునేవాళ్ళు, ఎవరికైనా మనల్ని పరిచయం చేయాలి కదా. మనల్ని రహస్యంగా ఉంచుతున్నారంటే ఏంటి అర్థం? అంతే రహస్యంగా మనల్ని వదిలించుకోబోతున్నారని అర్థం. ఇవన్నీ అర్థం చేసుకోకుండా అమాయకమైన ఆడపిల్లలు చాలా మంది మోసపోతూ ఉంటారండి. ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ మనల్ని రహస్యంగా ఉంచుతున్నారు అని అంటే మనల్ని తొందరలో ఖచ్చితంగా మోసం చేయబోతున్నారని అర్థం. ఇట్లాంటి మోసగాళ్ళ చేతుల్లో మాత్రం అసలు చిక్కకండి. ఇక నెంబర్ 4, వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు ఏదైనా అడిగితే, ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ లో నువ్వు ఏం చేయబోతున్నావు, ఏ పని చేయబోతున్నావు అని చెప్పేసి మీరు అడిగారు అనుకోండి, మాటలు దాటేస్తూ ఉంటారు కానీ ఆ ఫ్యూచర్ లో మిమ్మల్ని ఏమాత్రము చేర్చుకోరనమాట. మీకు స్థానం లేదు ఫ్యూచర్ లో. ఎందుకంటే ఫ్యూచర్ దాకా మిమ్మల్ని తీసుకెళ్లాలి అనుకోవట్లేదు, ఇప్పుడే వదిలేసేయాలనుకుంటున్నారు కాబట్టి ఫ్యూచర్ లో వారు ఏం చేస్తున్నారు అన్న సంగతి మీతో చెప్పారు. చేద్దాంలే, ఏదో చేద్దాంలే, ఆ టయానికి ఏదో వస్తుందో అది మనం చేద్దాంలే అని చెప్పేసి ఈ విధంగా
మాటలు దాటివేస్తూ ఉంటారనమాట. ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారో కూడా చెప్పరు. ఒకవేళ వాళ్ళకి ఫలానది చేయబోతున్నాం అన్న క్లారిటీ ఉన్నా సరే దానిని దాసేస్తారనమాట మీ దగ్గర రహస్యాలు ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓపెన్ గా ఉండరు ఎట్టి పరిస్థితుల్లోనూ. మీరే అడిగినా సరే తర్వాత చెప్తారు, ఇప్పుడేంటి కంగారు అని చెప్పేసి అట్లా అంటూ ఉంటారనమాట. ఇలా గనక ఎవరైనా చేస్తూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మిమ్మల్ని జీవితాంతం తోడు ఉండట్లేదండి, మధ్యలో వదిలేయబోతున్నారని అర్థం. ఈ చిన్న చిన్న ఇండికేషన్స్ కనుక మనం కనిపెట్టామంటే ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి చేతిలోనూ మోసపోయి జీవితాలని నాశనం చేసుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోరనమాట. ఇట్లా మాటల మాయలో పడి మోసపోయిన వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే, నేనేం చేశాను, అసలు నేనేం తప్పు చేశాను, ఆ పర్సన్ ని ప్రేమించడం తప్ప నేనేమి తప్పు చేశాను అని చెప్పేసి ఇటువంటి ఆలోచనల్లో మునిగిపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ, టైం ని వేస్ట్ చేసుకుంటూ ఇట్లాంటి వేస్ట్ గాళ్ళ కోసం కూర్చుంటారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, మోసం చేయటం వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ నైజం. ఇటువంటి వాళ్ళ చేతుల్లో మోసపోవటం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన తప్పు, మన తెలివి తక్కువతనం, మనం ఆలోచన లేకపోవటం. కాబట్టి ఇట్లా ఎవరైనా సరే 4 విషయాల్లో మిమ్మల్ని మోసం చెయ్యాలి అని అనుకుంటున్నారు అని అంటే జాగ్రత్తగా ఉండాల్సింది మనమే అనమాట. మళ్ళీ ఈ 4 పాయింట్లు ఏంటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా. సెకండ్, మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటారు, ఆలోచించుకోనివ్వకుండా వాళ్ళ మీద అభిప్రాయం చెప్పమని చెప్పేసి. థర్డ్ వచ్చేసి వాళ్ళ రిలేషన్స్ కి మిమ్మల్ని ఏమాత్రం పరిచయం చేయరు, మిమ్మల్ని రహస్యంగానే ఉంటూ ఉంటారు. అలాగే ఫోర్త్ వచ్చేసి వాళ్ళ భవిష్యత్తులో మీకు ఏమాత్రం స్థానం లేదు, ఎందుకంటే మీరు వర్తమానంలోనే వదిలిపోబోతున్నారని వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఈ 4 పాయింట్స్ కనుక చక్కగా గుర్తు పెట్టుకొని ప్రేమ పేరుతోటి ఎవరైనా మోసం చెయ్యటానికి వస్తే వాటిని ఇట్టే పసిగట్టేసి మనం చాలా స్ట్రాంగ్ గా ఎవరి చేతుల్లో మోసపోకుండా ఉండవచ్చండి. ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్కారం.